బాస్ నయా టీ20 సిరీస్ కోసం నయా టీమ్ సెలెక్షన్. సంజు శాంసన్ ని ఏకంగా స్క్వాడ్ నుండే తొలగించేశారు. ముగ్గురు తుఫాన్ ప్లేయర్స్ కి టీంలో స్థానం కల్పించారు. ఆన్ బాస్, టీమిండియా జింబాబ్వేతో 3 టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జింబాబ్వేలో జూలై 23న మొదలవనుంది. ఈ సిరీస్కి సంబంధించిన టీం సెలెక్షన్ జరిగింది. ఆ సెలెక్షన్లో తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఏంటంటే సంజు శాంసన్ని అసలు స్క్వాడ్లోనే సెలెక్ట్ చేయలేదు. ఇది ఒక రకంగా అన్యాయం అనే చెప్పాలి. యాక్చువల్గా సంజుకి రెస్ట్ ఇవ్వనున్నామనే సాకుతో తనని పక్కన పెట్టేశారు. ఇక టీంలో ఎలాంటి మార్పులు చేశారంటే ముగ్గురు నయా పేస్ బౌలింగ్ అటాక్ని బరిలోకి దింపుతున్నారు. ఫస్ట్, టీమిండియా స్క్వాడ్ ఎలా ఉందో చూసేద్దాం. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్, శివం దుబే, సూర్యాన్ షెడ్గే, రింకు సింగ్, హర్ష్ దుబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ఇంకా ప్రభ్ సిమ్రన్ సింగ్ వికెట్ కీపర్. ఇది బాస్ టీమిండియా స్క్వాడ్. టీంలో నయా ప్లేయర్స్ ఎంట్రీ ఇచ్చారు. యశ్ ఠాకూర్ వచ్చాడు, అశోక్ శర్మ వచ్చాడు. ఈ అశోక్ శర్మ ఎవరో కాదు, గుజరాత్ టైటన్స్కి చెందిన స్పీడ్ స్టార్ పేస్ బౌలర్. ఆ తర్వాత మయాంక్ యాదవ్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. తను మరో జెట్ స్పీడ్ బౌలర్. ఐపీఎల్లో 157 కిలోమీటర్ తుఫాన్ వేగంతో బంతులు విసిరి అందరినీ షాక్కి గురి చేశాడు. రింకు సింగ్ కూడా కమ్బ్యాక్ చేశాడు. ఇక ఆ తర్వాత ప్రభ్ సిమ్రన్ సింగ్ కూడా టీంలో చోటు దక్కించుకున్నాడు. అది ఎవరి స్థానంలో తెలుసా బాస్? సంజు శాంసన్ స్థానంలో. సంజుని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే తనకి రెస్ట్ ఇచ్చాం అన్నారు. సంజు ఆడుతుందే ఒకే ఒక్క ఫార్మాట్, తనకెందుకు రెస్ట్? ఇది నిజంగా కావాలని చేసిన అన్యాయమే. తనకి రెస్ట్ ఇవ్వడం కాదు, సంజుని టీం నుండి డ్రాప్ చేశారు. తన స్థానంలో ప్రభ్ సిమ్రన్ని బ్యాకప్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేశారు. వీరితో పాటు హర్ష్ దూబేని కూడా టీంలో తీసుకున్నారు. ఇక మిగిలిన వారంతా ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడుతున్న వారే. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.